హలో అందరికీ. హిందూ ధర్మంలో తులసి మొక్కకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఎంతో పవిత్రంగా తులసి మొక్కను పూజిస్తూ ఉంటారు. అలాగే తులసి చెట్టును లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తూ ఉంటారు. ప్రతి ఇంట్లో తులసి మొక్క ఖచ్చితంగా ఉండేలా చేస్తారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే పాజిటివ్ ఎనర్జీ నెలకొంటుంది. అంతేకాకుండా తులసి ఆకులతో ఎన్నో అనారోగ్య సమస్యలన్నీ దూరం చేయవచ్చు. అదేవిధంగా పలు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఆయుర్వేదంలో కూడా తులసి మొక్కను ఔషధంగా ఉపయోగిస్తారు. తులసితో ఒకటేంటి, చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. అయితే తులసిని పూజించే సమయంలో కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటించాలని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. కొన్ని సందర్భాలలో రోజుల్లో తులసి మొక్కకు నీరు పోయకూడదని, తులసి మొక్క వద్ద దీపం వెలిగించకూడదని అంటారు. మరి ఏ రోజులలో నీరు పోయకూడదో, ఎప్పుడు దీపం వెలిగించకూడదో ఇప్పుడు చూద్దాం. కొన్ని గ్రంథాల ప్రకారం ఆదివారం తులసమ్మ శ్రీ మహావిష్ణువు కోసం ఉపవాసం ఉంటుందని నమ్ముతారు. అందుకే ఈ రోజున తులసమ్మ కోసం నీటిని సమర్పించకూడదని అంటారు. నీరు పోసి దీపారాధన చేస్తే ఉపవాసం విరమించబడినట్టు అవుతుందని ఆదివారం దీపం వెలిగించకూడదని అంటారు. అలాగే ఆదివారం తులసి ఆరాధన చేయకూడదని నమ్ముతారు. అదేవిధంగా తులసి మొక్కను ముట్టుకోకూడదని చెప్తారు. అదేవిధంగా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడిని విష్ణువుని కలిసి పూజించకూడదని చెప్తూ ఉంటారు. అందుకే ఆదివారం తులసి మొక్క దగ్గర దీపం వెలిగించడం నిషిద్ధం. అయితే తులసి మొక్కను ప్రతి ఇంట్లో నాటుతారు. భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే తులసి మొక్కను నాటడానికి కొన్ని వాస్తు నియమాలు ఉన్నాయి. వాస్తుశాస్త్రం ప్రకారం కొన్ని రోజులలో తులసి మొక్కను ఇంట్లో నాటకూడదని మీకు తెలుసా? తులసి మాత అంటే మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ఎందుకంటే ఇది తల్లి లక్ష్మి రూపంగా పరిగణించబడుతుంది. తులసి మొక్క పచ్చగా ఉంటే ఇంటి ప్రజలు ఎప్పుడు సంతోషంగా ఉంటారని, అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి కూడా నివసిస్తుంది అని అంటారు. లక్ష్మీదేవి ఆశీస్సులు మీ ఇంట్లో ఉండేలా చూసుకోవడానికి తులసి సరైన దిశలో ఉండటం ముఖ్యం. వాస్తులో కూడా తులసి దిశకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉందని చెప్పబడింది. తులసి మొక్కను సరైన దిశలో మరియు సరైన స్థలాల్లో ఉంచినట్లయితే మీ ఇంట్లో సానుకూల శక్తి ప్రవాహం పెరుగుతుంది మరియు మీ ఆర్థిక స్థితి బలంగా మారుతుంది. ఈ కారణంగానే తులసిని ప్రతి ఇంటి ప్రాంగణంలోని అందంగా భావిస్తారు. తులసి మొక్కను నాటేటప్పుడు ఏం గుర్తుంచుకోవాలి, ఏ దిశలో ఉంచాలి, కొన్ని ముఖ్యమైన నియమాలను పాటించాలి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. తులసి మొక్కను నాటడానికి పవిత్రమైన రోజును గుర్తుంచుకోవాలని గ్రంథాలలో చెప్పబడింది. తులసి మొక్కను నాటడానికి గురువారం, శుక్రవారం చాలా అనుకూలమైన రోజులు. అంతేకాకుండా చైత్రమాసంలో గురువారం లేదా శుక్రవారం దీనిని తీసుకొచ్చి ఇంట్లో పెడితే విశేష లాభాలు పొంది కుటుంబంలో సంతోషం, ఐశ్వర్యం మిగులుతుంది. తులసి మొక్కను ఉదయాన్నే పెడితే ఇంట్లో ఆర్థిక సమస్యలు తీరుతాయి. తులసి మొక్కను నాటడానికి అనుకూలమైన రోజును కూడా పరిగణించబడింది. మీరు అక్టోబర్, నవంబర్, ఫిబ్రవరిలో తులసి మొక్కను నాటవచ్చు. ఈ నెలలలో వాతావరణం చాలా చల్లగా ఉండదు లేదా చాలా వేడిగా ఉండదు. ఇలాంటి పరిస్థితులలో తులసి మొక్కను నాటితే పచ్చగా ఉంటుంది. సోమ, ఆది, బుధవారాలలో తులసి మొక్కను అస్సలు నాటకూడదని శాస్త్రాలలో చెప్పబడింది. ఆదివారం, సోమవారం, బుధవారంలలో తులసి మొక్కను నాటడం నిషేధించబడింది. అంతేకాకుండా ఏకాదశి రోజు కూడా తులసి మొక్కను నాటడానికి సరైనది కాదు. ఈ రోజున తులసి మొక్కను ఇంటికి తెచ్చి నాటకూడదు. ఇది వ్యక్తి యొక్క కుటుంబంలో సమస్యలను కలిగిస్తుంది, అశుభ ఫలితాలకు దారితీస్తుంది. తులసి మొక్కను ఉంచడానికి తూర్పు దిక్కు ఉత్తమమని, ఇది నెగిటివ్ ఎనర్జీని తొలగించి మీ ఇంటికి పాజిటివ్ ఎనర్జీ తీసుకురావడానికి సహాయపడుతుంది.